మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునితో వాదించే మనుషులను చూచారా? అవును, ఈ లోకంలో దేవునితో కూడా వాదన పెట్టుకునేవారున్నారు. దేవుని మాటలను ఎదిరించేవారున్నారు. దేవుని యొక్క ధర్మమును ధిక్కరించేవారున్నారు. దీనిని దేవుడు ఏనాడో తెలియజేశాడు. ఎంతో సహనశీలి, యథార్థవంతుడు, నీతిమంతుడైనటువంటి యోబు విషయంలో దేవుడు సాతానుకు యోబును శోధించుటకు అనుమతినిచ్చాడు. యోబు చాలా భయంకరంగా శోధింపబడుతున్నటువంటి సమయంలో యోబు యొక్క స్నేహితులు యోబు దగ్గరకు వచ్చారు. వారికి విషయం పూర్తిగా తెలియదు. సాతాను యోబు మీద ఫిర్యాది అయి దేవుని దగ్గర నుండి ఒక అనుమతిని తెచ్చుకున్నాడని, యోబు పాపము చేసిన దానిని బట్టి కాదు, యథార్థవంతుడుగా నీతిమంతుడుగా ఉండుటను బట్టి యోబు ఒక పరీక్షను ఎదుర్కొంటున్నాడన్న సంగతి పూర్తిగా ఆ స్నేహితులకు తెలియదు. యోబు గారు కూడా ఒకానొక సందిగ్ధంలో ఉన్నారు. నేను దేవుని ఎడల నీతిని కనుపరిచాను, దేవుని విషయంలో ప్రతి సందర్భమందు నన్ను నేను సరిచేసుకుంటున్నాను. అయినా ఒక్కసారిగా ఈ విపత్తు ఏమిటి? నా సొంత వారిని పోగొట్టుకున్నాను, నా ఆస్తులను పోగొట్టుకున్నాను, నా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను, నేను ఇక బ్రతికి ఉండటానికి అర్థమే ఉంది అనుకుంటున్నటువంటి పరిస్థితులలో యోబు చుట్టూ ఉన్నటువంటి యోబు యొక్క స్నేహితులు, అలాగే యోబు భార్య కూడా యోబును నిందించటం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. వీటన్నింటి మధ్య పరలోకమందున్న దేవుడు మనుషులను ప్రశ్నిస్తున్నాడు. యోబు యొక్క సందర్భాన్ని ఉదాహరణగా తీసుకొని మానవాళి అంతటిని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అసలు మనము భూమి మీద ఎంత యథార్థవంతులమైనా, ఎంత నీతిమంతులమైనా దేవుని ముందు మనం మాట్లాడటానికి సరిపోము అని దేవుడు తెలియజేస్తున్నటువంటి సందర్భం ఇది. ప్రియులారా, దైవశక్తి అనే కార్యక్రమంలో చక్కగా ఈ సంగతులను మీరంతా ఆద్యంతం నేర్చుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ ముందుగా స్వాగతమును తెలియజేస్తున్నాను. యోబు గ్రంథములో యోబు యథార్థవంతుడుగా నీతిమంతుడుగా ఉండి పరీక్షింపబడుతున్నాడు. ఈ క్రమంలో యోబు గారు మాట్లాడుతున్నారు, యోబు గారి దగ్గరకు వచ్చినటువంటి ముగ్గురు స్నేహితులు మాట్లాడుతున్నారు, అలాగే ఎలీహు అనేటువంటి ఒక వ్యక్తి కూడా యోబు గారికి కలిగినటువంటి శ్రమలను గురించి మాట్లాడుతున్నాడు. వారందరూ వారు ఆలోచించినటువంటి కోణంలో మాట్లాడుతున్నారు. అయితే యోబు పరీక్షింపబడుతున్నాడన్న సంగతి అందరికీ తెలియదు.
యోబు ఏదైనా తప్పు చేసుంటాడు, అందువలన ఆ తప్పును బట్టి దేవుడు శిక్షించుంటాడు అని అందరూ అనుకుంటున్నారు తప్ప, యోబు గారి నిమిత్తము సాతాను దేవుని దగ్గర నుండి ఒక అనుమతిని తీసుకుని వచ్చి యోబును పరీక్షిస్తున్నాడని, ఆ పరీక్షలో యోబు ఎంతగా ఇబ్బంది పడుతున్నాడని, శ్రమను అనుభవిస్తున్నాడని వారు పూర్తిగా అయితే తెలుసుకోలేకపోయారు. కనుక వారందరికీ దేవుడు సమాధానం చెప్పాలనుకుంటున్నాడు. అలాగే దేవుని ముందు ఎంత యథార్థవంతుడైనా సరే, ఎంత నీతిమంతుడైనా సరే మాట్లాడటానికి లేదనే విషయాన్ని కూడా దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ప్రియులారా, ఈ క్రమంలోనే మనుషులందరికీ కూడా దేవుడు జ్ఞానాన్ని నేర్పించాలనుకున్నాడు. మనుషులందరినీ కూడా దేవుని గూర్చి ఒక్కసారి ఆలోచింపచేయాలని దేవుడు భావించాడు. కనుక యోబు గ్రంథము 38వ అధ్యాయం నుండి మనం చూడగలిగితే స్వయంగా దేవుడే తన మాటలను అక్కడ పొందుపరిచినట్టు మనం చూడగలం. దేవుని మనసులో మాటలు, నరజాతిని దేవుడు ప్రశ్నిస్తూ సంధిస్తున్నటువంటి ఆ మాటలను చక్కగా మనం గత భాగాలలో నేర్చుకున్నాం. ఆ క్రమంలోనే ఇప్పుడు మనం ఉన్నాం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 39వ అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాం. దైవశక్తి అనే కార్యక్రమంలో గత భాగాలలో ఒక్కొక్కటిగా మనం నేర్చుకున్నాం. ఒక్కసారి ఆ విషయాలను మనం మరలా జ్ఞాపకాలలోనికి తెచ్చుకుందాం. ఎందుకంటే 38వ అధ్యాయం 39వ అధ్యాయం పూర్తిగా దేవుడు ఆయా సందర్భాల ద్వారా ప్రకృతిలో ఆయన కలిగించినటువంటి జీవులు లేక శక్తి స్వరూపాలు, పదార్థాలు, వీటన్నిటిని గూర్చి, వాటి యొక్క క్రమమును గూర్చి దేవుడు మనుషులను ప్రశ్నిస్తూ వీటన్నిటిని జరిగించుచున్నవాడను నేనే అని దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు మధ్యలో ఒక బ్రేక్ వచ్చింది. దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. యోబునకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏంటంటే అది, యోబు, సర్వశక్తుడగు దేవుని మీద ఎవరైనా ఆక్షేపణ చేయటానికి వీలుందా? దేవునితో వాదించటానికి అసలు భూమి మీద ఏ మనుషునికైనా అర్హత ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. పరలోకమందున్న తండ్రిని గూర్చి అసలు మనుషులకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? దేవుడు లేడనేవాడొకడు, దేవుని వాక్యమును ధిక్కరించేవాడొకడు, దేవుని వాక్యమును అపహాస్యం చేసేవాడొకడు. మనిషి మట్టి మెదడుతో ఆలోచిస్తూ దేవుని మాటలలో ఉన్నటువంటి యథార్థతను తెలుసుకోలేక, లోతైన వివరణను గ్రహించలేక ఎందరో మనుషులు ఈరోజు దేవునికి భిన్నంగా తిరిగిపోయారు, దేవునికి భిన్నంగా మాట్లాడుతున్నారు. అందువలన ఈ మాటలు సమాజానికి చెప్పడం ఎంతైనా అవసరం. ఈ విషయాలు సమాజానికి తెలియాలి. అసలు దేవుని ముందు ఏ మనిషి అయినా మాట్లాడటానికి అర్హత ఉందా? దేవుని ముందు నిలబడటానికి అసలు ఏ మనిషికైనా అర్హత ఉందా? ఇదే దేవుడు 40వ అధ్యాయం ప్రారంభంలో మాట్లాడుతున్నాడు, మనిషిని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎన్నింటినో గూర్చి దేవుడు అడిగాడు, ఎన్నింటినో గూర్చి దేవుడు ఆలోచింపజేశాడు. ప్రారంభం నుంచి మనం నేర్చుకున్నాం కదా. యోబు గ్రంథము 38వ అధ్యాయం 39వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలలో కూడా మనం నేర్చుకున్నాం. ఎన్నో విషయాలను గూర్చి ఆయన ప్రస్తావించాడు. భూమి, సముద్రము, అరుణోదయము, హిమము, వడగండ్లు, తూర్పుగాలి, వర్షము, నక్షత్రములు, మేఘములు, ఆడు సింహము, సింహపు పిల్లలు, కాకి, కొండమేకలు, లేళ్ళు, అడవి గాడిద, గురుపోతు, నిప్పుకోడి, గుర్రము, డేగ. గత పాఠ్యాంశాలలో వీటిని గూర్చి మనం నేర్చుకున్నాం. వీటన్నింటిని గూర్చి దేవుడు ఉదాహరణగా తీసుకుంటూ మనుషులందరిని ప్రశ్నిస్తున్నాడు. మానవాళి అంతటికీ దేవుని యొక్క ప్రశ్నలు ఇవి. ఇవన్నీ ఎవరి జ్ఞానము చేత ఈ విధముగా ఈ క్రమములో ఉన్నాయి? అవి ప్రకృతిలో శక్తి స్వరూపాలు కావచ్చు, మీ కళ్ళ ముందు మీ చుట్టూ తిరుగుతున్నటువంటి జీవజాతులు కావచ్చు. వీటన్నిటినీ ఈ విధంగా సృష్టించినది, ఈ విధంగా నడుపుచున్నది నేనే కదా అని దేవుడు అడుగుతున్నాడు. అటువంటి దేవుని ఎడల, పరలోకపు తండ్రి ఎడల ఈరోజు మానవాళికి ఉన్నటువంటి భక్తి ఏ స్థాయిలో ఉన్నది? అసలు దేవుణ్ణి తెలుసుకోవటంలో మనుషులు ఎక్కడున్నారు? దేవుణ్ణి వెతికి అర్థం చేసుకోవటంలో మనుషులు ఎక్కడున్నారు?
శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోగాభివృద్ధి అంటున్నటువంటి మనుష్యులు దేవుణ్ణి గురించి తెలుసుకోగలిగారా? స్వయంగా దేవుని మాటలే వ్రాయబడిన గ్రంథం దగ్గరకు ఈ మానవ జాతి రాగలిగిందా? దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తుంటే ఆ దేవుని వాక్యాన్ని ప్రకటన చేయకూడదని చెబుతూ ఈరోజు మరి వీరు ప్రకటన చేస్తున్నదేంటి? ఈరోజు మీడియా అంతా మీడియాలో నిండిపోయినదేంటి? చిన్నపిల్లలకు బైబిల్ నేర్పించకూడదా? బైబిల్లో చిన్నపిల్లలు నేర్చుకోకూడని సంగతులున్నాయా? పాఠ్యపుస్తకాల్లో నుండి నెమ్మదిగా పూర్తిగా బైబిల్ను తొలగించేశారు. పూర్వం పాఠ్యపుస్తకాలలో బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు, కొన్ని సన్నివేశాలు పిల్లలు చదువుకోవటానికి, అంటే బాల్య దశలో ఒక పునాదిగా వారికి దేవుని జ్ఞానం ఏర్పడటానికి అవకాశం ఉండేది. కానీ చట్టాలు చేసి, దేశాలన్నీ చట్టాలు చేసుకుని పాఠ్యపుస్తకాలలో బైబిల్ ఉండకూడదని బైబిల్ను పూర్తిగా నిషేధించారు. మరి ఈరోజు సభ్య సమాజానికి ఈ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాలు అందజేయుచున్నది ఏమిటి? చట్టాలు ఈరోజు చిన్నపిల్లలకు అందజేయుచున్నటువంటి జ్ఞానము ఏమిటి? మానవ సమాజం బాగుపడుతోందా? పరిశుద్ధ గ్రంథమును పాఠ్యపుస్తకాలలో నుండి తీసివేయటం వలన సమాజాలు బాగుపడుతున్నాయా? ఇంకా అధ్వాన స్థితికి వెళ్ళిపోవటం లేదా? దేవునికి ఎదురు తిరుగుతున్నటువంటి సమాజం చూడండి. అసలు దేవుని ముందు నిలబడటానికి అర్హత లేనటువంటి ఈ సమాజం దేవునికి ప్రతిగా మాట్లాడటమా? దేవునికి భిన్నంగా ఆలోచించడమా? అందుకే ఈ పాఠ్యాంశంలో మీరు ఈ మాటలను గమనించగలిగితే దేవుడు అడుగుతున్నాడు, సర్వశక్తుడగు వాని మీద ఎవరయ్యా ఆక్షేపణ చేసేది? సర్వోన్నతుడగు దేవుని ముందు ఎవరయ్యా మాట్లాడేది? ఇదే దేవుడు అడుగుతున్నాడు. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను మనం చూద్దాం. యోబు గ్రంథము 40వ అధ్యాయము 1వ వాక్యం 2వ వాక్యం. యోబు గ్రంథము 40వ అధ్యాయము 1, 2 వాక్యాలను చూడండి. మరియు యెహోవా యోబునకు ఎలాగో ప్రత్యుత్తరమిచ్చెను, ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరమియ్యవలెను. దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో సంగతులను గూర్చి ప్రశ్నించి ఉన్న దేవుడు ఇప్పుడు మధ్యలో నిలుపుదల చేసి అడుగుతున్నాడు. ఇదిగో ఇన్ని ప్రశ్నలు అడిగాను మిమ్మల్ని, దేనికైనా మీరు సమాధానం చెప్పగలిగిన స్థితిలో ఉన్నారా? భూమి, సముద్రము, అరుణోదయము, మంచు, హిమము, వర్షము, వడగండ్లు, కొండమేకలు, నిప్పుకోడి, గుర్రము, డేగ, అడవి గాడిద, ఆడు సింహము, కాకి, దేనిని గుర్చైనా సరే నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా అని దేవుడు అడుగుతున్నాడు. ఆక్షేపణలు చేయజూచువాడు అంటే నిరాధారంగా ఆక్షేపించడం కాదు. ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తునితో వాదింపవచ్చునా? మనిషితో వాదించుకో, మనిషితో మనిషి వాదించుకోనివ్వండి. ఎందుకంటే వారిద్దరూ ఒక స్థాయికి సంబంధించిన వారు. పరలోకమందున్న దేవునితో మనిషి వాదించటానికి మనిషికి అంతటి పరిజ్ఞానం ఉందా? ఆయన చేత సృష్టింపబడినవాడు, ఆయన సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదానిని అనుభవిస్తున్నవాడు. అందువలన దేవుడు అడుగుతున్న ప్రశ్నలు చూడండి. దేవుడు యోబుతో ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? ఒకవేళ వాదించాలనుకుంటే ఏది ప్రత్యుత్తరం? ఏది? నేను అడిగినటువంటి ప్రశ్నలకు ఉత్తరం ఏది? సమాధానం ఏది? సర్వము నా చేత సృష్టింపబడ్డాయి, సర్వము నా చేత నిర్వహింపబడుతున్నాయి, నా ముందు ఏం మాట్లాడతావు అంటున్నాడు దేవుడు. నా ముందు నువ్వేం మాట్లాడతావు? దేవుని ముందు నిలబడినటువంటి ఏ మనిషి అయినా సరే మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనిషి పాపాత్ముడు. దేవుని ముందు నిలబడినటువంటి ప్రతి ఒక్కడు కూడా పాపాత్ముడే. దేవుడు తన కృప వలన పాపములను క్షమించి కొందరిని నీతిమంతులుగా అంగీకరించినా కానీ వారు కూడా దేవుని న్యాయ విధి ముందు, దేవుని ముందు మనం ఆలోచించగలిగితే పాపాత్ములే.
దేవుడు వారిని క్షమించి వారు మారు మనసు నొందారు గనక ప్రభువైన క్రీస్తు ద్వారా అంగీకరిస్తున్నాడు తప్ప అందరూ దేవుని ముందు పాపాత్ములే. ఎవ్వరూ దేవుని దగ్గర మాట్లాడటానికి వీలు లేదు. ఈ విషయాలను ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఎందుకంటే దేవుని గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం, దేవుడు మనకు కాస్త చోటిచ్చేసరికి దేవుణ్ణి ఎదిరించే వారముగా మనం మారిపోతున్నామా? దేవుని వాక్యాన్ని ధిక్కరించే వారముగా మనం మారిపోతున్నామా? ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుడు అనగానే నిత్యకాలము కూడా మనము లోబడవలసినటువంటి మహాశక్తి ఆయన. మనలను కాపాడటానికి సర్వశక్తిమంతుడైన, ఆత్మగా మనలను వేదనకరమైన స్థలంలో నుండి తప్పించటానికి సర్వశక్తిమంతుడైన ఆయనకు ఎంతగా లోబడాలో తెలుసా? శరీరమును చంపేవారికి మీరు భయపడతారు. శరీరమును చంపేవారికి మీరు భయపడతారు. శరీరమును ఆత్మను కూడా నరకములో నశింపచేయగల శక్తి కలిగిన వానికి ఎంతగా భయపడాలి చెప్పండి? భయపడాలా అక్కర్లేదా? శరీరానికి దెబ్బ తగులుతుందని శరీరాన్ని శిక్షించే వారికి మీరు లోబడుతున్నారే, ఆత్మను శిక్షించేవారు, శరీరమును ఆత్మను కూడా శిక్షించేవారు పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు. మరి ఆయనకు మీరు భయపడుతున్నారా? దేవుడు అనేసరికి చాలామందికి కొంత చులకని భావన. అంటే దేవుడు ఏమీ అనడనా? దేవుడు ఓరిమితో ఉన్నాడనా? దీర్ఘశాంతముతో ఆయన ఇంకనూ కృప చూపిస్తున్నాడనా? తేలికైపోయాడు. ఒకసారి ఆలోచన చేయాలి. వ్రాయబడిన కొన్ని మాటలను మీకు పరిచయం చేస్తాను. దేవుని గురించినటువంటి అభిప్రాయాలు మనలో ఎప్పుడూ స్థిరంగా ఏ విధంగా ఉండాలో ఆ మాటలను చదివిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత మనం గ్రహించగలుగుతాం. యోబు గ్రంథంలోనే 9వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. ఒకవేళ దేవుని దగ్గర, దేవుని మీద మనం వ్యాజ్యం వేద్దాం అనుకుంటే, మన వ్యాజ్యం మన దృష్టికి, లోకం దృష్టికి న్యాయమైనదిగా కనిపించినా కానీ మన మాటలు మన మీద నేరాన్ని మోపుతాయి. దేవుని దగ్గర ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. ఎంత చక్కని జ్ఞానమో చూడండి. ఈరోజు మానవాళి దేవుని మీద తిరగబడుతున్నది. అన్ని విషయాలు అంటే తిరగబడుతున్నది అంటే ప్రత్యక్షంగా వీరేదో పోరాటాలు చేస్తున్నారని కాదు. దేవుని మాట పట్టించుకోకపోతే అదే దేవుని మీద తిరగబడటం. దేవుని మాటను పట్టించుకోకపోతే అదే దేవుని మీద తిరుగుబడటం. ఆజ్ఞాతిక్రమము పాపము. దేవుడు విధించిన ఆజ్ఞను అతిక్రమించడం పాపము. దేవుని మీద వ్యాజ్యం వేయాలని చాలామంది ఆలోచన చేస్తున్నారు. దేవుడంటే చులకనైపోయాడా? దేవుని మీద వ్యంగ్యంగా మాటలు, పాటలు, చేష్టలు. ఒకవేళ లోకము దృష్టికి న్యాయముగా అనిపించినటువంటి వ్యాజ్యం నువ్వు దేవుని దగ్గర వేసినా, దేవుని మీద వేసినా, నీ వ్యాజ్యము నీకు కానీ లోకానికి కానీ న్యాయమైనది అనిపించిన నీ మాటలు నీ మీద నేరాన్ని మోపుతాయి. అలాగే దేవునితో వాదించాలని నీవు నిలబడితే గనుక, నీవు దేవుని మీద వాదించటానికి నిలువబడితే నిన్ను దోషి అని నిరూపించటానికి దేవునికి ఎంతో సమయం పట్టదు. కనుక దేవుని విషయంలో మీరు ఎలా ఆలోచన చేస్తున్నారు? సర్వశక్తుడగు వానితో వాదిస్తున్నారా? దేవుని మాటలను అంగీకరించటానికి బదులు దేవుని మాటలను తిరిగి ప్రశ్నిస్తున్నారా? దేవుని మాటలను మీరు అతిక్రమిస్తున్నారా? దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారా? అయితే అక్కడే ప్రారంభమైపోయింది. మీలో దోషము, మీలో పాపము అక్కడే ప్రారంభమైపోయింది. దేవుడు అక్కడే పట్టుకుంటున్నాడు మనిషిని. నీవు పాపము చేయలేదని చెప్పుట చేత నిన్ను దోషిగా దేవుడు చిత్రీకరిస్తున్నాడు. నీవు దోషిగా తయారైపోతున్నావు.
పాపము నీలో లేదని నీవు చెప్పుట చేత. చూసారా? కనుక సర్వశక్తుడగు వాని దగ్గర మనం నిలబడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనిషి తన స్థాయిని గుర్తించలేక దేవుని మీద ఏదో నేరం మోపుదామని, దేవునినేదో నేను కించపరచాలని, దేవుని వాక్యముని తప్పు పట్టాలని ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే దేవుడేమంటున్నాడు? నిన్ను దోషి అని నిరూపించటానికి నాకు సమయం పట్టదు అంటున్నాడు. అలాగే కీర్తనాకారుడు రాసినటువంటి మాటలు కూడా మనం చూద్దాం. 130వ కీర్తన 3వ వాక్యం. 130వ కీర్తన 3వ వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో మీరు చక్కగా గమనించండి. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? పరలోకమందున్న దేవుడు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అసలు ఆదాము మొదలుకొని చిట్ట చివరి మనిషి వరకు మనుషులందరినీ కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలువ పెడితే అసలు దోషము లేని మనిషి ఎవరైనా ఉన్నారా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన తప్ప శరీరమందు నివసించిన వారిలో ఆదాము మొదలుకొని చిట్ట చివరి మనిషి వరకు ఏ ఒక్కరైనా దోషము లేని వ్యక్తిగా దేవుని ముందు నిలబడగలరా? ఎందుకంటే ఆయన కనిపెట్టి చూచిన ఎడల అందరూ దోషులే. ఎవరు నిలబడతారు? కనుక దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడేవాడెవడు? దేవునికి భిన్నంగా, దేవునికి ప్రతిగా మాట్లాడేవాడెవడు? అవును, హృదయంలో తలంపులు అనేకమైనవి పుడతాయి. ఎలాంటి తలంపులు పుడతాయి? వ్యర్థమైన తలంపులు పుడతాయి. దేవుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు? దేవుడు మనిషిని ఈ భూమి మీదకి ఎందుకు ప్రవేశపెట్టాడు? దేవుని సంకల్పం ఇలా ఎందుకుంది? దేవుడు పరలోకాన్ని నరకాన్ని ఈ విధంగా ఎందుకు తయారు చేశాడు? మేము ఈ భూమి మీద ఏదో తెలిసి తెలియక తప్పులు చేసేస్తే దేవుడు మమ్మల్ని పాపాత్ములు అనేస్తాడా? పాపాత్ములని చెప్పి మమ్మల్ని నరకంలో నిత్యము ఆయన వేదనకు గురి చేస్తాడా? యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకపోతే మాకు రక్షణ లేదా? ఇలా వెర్రి ప్రశ్నలు 1000 వస్తాయి. మానవ హృదయంలో వెర్రి ప్రశ్నలు 1000 వస్తాయి. వచ్చినా కానీ ఆ వెర్రి ప్రశ్నలన్నిటినీ కాళ్ళ క్రింద తొక్కండి. మీరెప్పుడైతే దేవుని మాటకు లోబడతారో అప్పుడే మీకు రక్షణ ఉదయిస్తుంది. ఎప్పుడైతే దేవుణ్ణి ఎదిరించటానికి మీరు మీ మనసులో కనీసం ఒక చిన్న ఆలోచన పుట్టినా సరే, ఎప్పుడైతే మీరు దేవుణ్ణి ఎదిరించటానికి ఆలోచన పుట్టిందో అప్పుడే మీరు దోషులు, అప్పుడే మీరు పాపాత్ములని గ్రహించాలి. దేవునితో వాదించి మీరు సాధించేదేం ఉండదు సరికదా. చివరకు మీరు భారీ నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది, ఓడిపోవాల్సి వస్తుంది, భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అలాగని దేవుడు ఏదో గుడ్డిగా ఆయనను నమ్మమంటున్నాడా? నేను ఉత్తముడినని రుచి చూచి తెలుసుకోండి అంటున్నాడు. పరిశోధించిన వారికి ఆయన ఇచ్చిన రక్షణ అమూల్యమైనది. ఎదురాడే వారికి ఆయన ఇచ్చిన రక్షణ అడ్డుబండ, తొట్రుపడటానికి అదే కారణం. కనుక దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి మీ బ్రతుకును మీరు చక్కగా మలచుకుంటే మీకంటే ధన్యులు, భాగ్యవంతులు ఇంకెవరు ఉండరు. లేదు, నేను ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాను కనుక దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తాను అని, దేవుని వాక్యమును కూడా ప్రశ్నిస్తాను అని మీరు దేవుని ముందు నిలబడితే దేవుడు ఏమంటున్నాడు? నేను కనిపెట్టి చూచిన ఎడల నీ దోషముల యొక్క సంఖ్య విస్తారంగా ఉంటుంది, జాగ్రత్త అంటున్నాడు. అసలు ఆయన ముందు దోషము లేనివాడుగా నిలబడగలిగే మొనగాడు ఎవడైనా ఉన్నాడా? ఆయన కనిపెట్టి చూచినప్పుడు ప్రతి ఒక్కడు దోషే, ప్రతి ఒక్కడు పాపాత్ముడే. కనుక ఆయన మన పాపములను జ్ఞప్తికి తెచ్చుకునేటువంటి పరిస్థితి రానివ్వకుండా ఆయన వాటన్నిటినీ తుడిచివేసేటట్లుగా మన అతిక్రమములను, మన నేరములను, మన దోషములన్నింటినీ ఆయన ప్రభు అయిన క్రీస్తు రక్తము ద్వారా తుడిచివేసి మనలను క్రీస్తు ద్వారా అంగీకరించే పరిస్థితులలో మనం ఉండాలి తప్ప ఆయనను ఎదిరిస్తూ మనం సాధించగలిగినదేముంది? ఆయనకు ప్రతిగా మాట్లాడి, ఆయనను ఎదిరించి, ఆయనతో వాదించి మనం చివరకు సాధించగలిగినది ఏముంది? ఎందుకంటే సర్వము ఆయనదే, సర్వ సృష్టికి కర్త ఆయనే. ఆయన మాటలను చక్కగా మీరు నేర్చుకుంటే జీవము కలిగిన వారు అవుతారు. ఆయన మాటలను ఎదిరించాలనేటువంటి స్వభావం ఇంకా మీలో ఉంటే మీలో జీవముండదు సరికదా, మీరు నరకమునకు త్రోయబడతారు.
నరకమునకు త్రోయబడతారు. ఆయన దోషములను కనిపెట్టి చూచుట ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ ద్వారా మీకు తెలియజేస్తాను. ఒక ఉదాహరణ, ఆ ఉదాహరణ మీరు నేర్చుకుంటే, ఒకసారి మీరు గ్రహిస్తే, నిజంగా ఆయన కనిపెట్టి చూస్తే గనుక మనుషులందరిలో నుండి దోషాలు పెళ్ళుబికి బయటకు వస్తాయని మనకు అర్థమవుతుంది. ఏదో మనకు మనమే సముదాయించుకోవడం కాదు, నేను నీతిమంతుడిని, నేను యథార్థవంతుడను, నేను చేసిన దోషములు నాకు మాత్రమే తెలుసు, లోకంలో ఇంకెవరికి తెలుసు, కనుక నేను దేవుణ్ణి ఎదిరించేస్తాను, దేవుణ్ణి ప్రశ్నించేస్తాను అనుకుంటే నీకంటే అవివేకి, నీకంటే మూర్ఖుడు ఇంకెవడో లేడని అర్థం చేసుకో. ఎందుకంటే ఒకానొక ఉదాహరణ ఇప్పుడు నీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనుషుల హృదయ అంతరంగాలలో నుండి ఆ దోషములను ఎలా బయట పెట్టేస్తాడో మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ చక్కని ఉదాహరణ చూడండి. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద శరీరధారిగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆయనను శోధించాలని ఆయన దగ్గరకు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని ఒక ఆమెను తీసుకుని వచ్చారు. కొందరు మనుష్యులు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి ఏమని తెలియజేస్తున్నారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారమందు పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపవలనని వ్రాయబడింది కదా, కనుక నీవేమి చెబుతావు బోధకుడా, నీవేమి చెబుతావు అని ప్రభువుని అడుగుతున్నారు. అప్పుడు ప్రభువు ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం చక్కగా జాగ్రత్తగా గమనించగలిగితే, దేవుడు దోషములను ఎవరిలో కనుగొంటున్నాడో మనకు అర్థమవుతుంది. దేవుడు దోషములను ఎవరిలో కనుగొంటున్నాడు? లోకమంతా దోషములను ఎవరిలో కనుగొంది? ఆ ఉదాహరణ మనం చూస్తే, ఆ ఉదాహరణని మనం తీసుకుంటే, లోకానికి దోషిగా కనిపించినది ఎవరు? వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ. కానీ ప్రభువు అక్కడ ఎవరిని దోషులు అంటున్నారో చూడండి. అవును, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దోషే, పాపము చేసినటువంటి స్త్రీయే. కానీ అక్కడితో ముగించడానికి వీలు లేదు, ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఎవరు ఇంకా దోషులు? దోషులు ఇంకా ఎవరెవరు ఉన్నారు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, యేసుక్రీస్తు ప్రభువు చెంతకు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని ఒక ఆమెను తీసుకుని వచ్చారు, మధ్యను నిలువబెట్టారు. మోషే ధర్మశాస్త్రము ప్రకారము శిక్ష విధించమని అడుగుతున్నారు. ప్రభువుని అడుగుతున్నారు, నీవేమి చెబుతావు బోధకుడా, నీవైతే ఏం చెబుతావు? మోషే ధర్మశాస్త్రం అయితే ఇదిగో ఈ విధంగా చెప్పింది, రాళ్లతో కొట్టి చంపమని చెప్పింది, మరి నీవైతే ఏమని చెబుతావు? వారు పట్టు వదలక అడుగుచుండగా, వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చిన వారిలో ఎవరో పనికిమాలిన వారు, లేకపోతే లోకంలో అందరి చేత ద్వేషింపబడిన వారు ఉన్నారనుకోకండి. అలా తీసుకుని వచ్చిన వారిలో ఎవరెవరు ఉన్నారు? శాస్త్రులు, పరిసయ్యులు, అంటే లోకము చేత గొప్పవారుగా ఎంచబడిన వారు. ఎవరింతకీ తీసుకుని వచ్చింది? ఆ మనుషులు ఎవరింతకీ? శాస్త్రులు, పరిసయ్యులు. శాస్త్రులు, పరిసయ్యులు అంటే లోకంలో పనికిమాలిన వారా? లోకంలో ఎందుకు పనికిరాని వారా? అందరి చేత ద్వేషింపబడుతున్నవారా? పాపాత్ములను ముద్ర వేయబడిన వారా? కాదు. శాస్త్రులు, పరిసయ్యులు అంటే శాస్త్రమును బాగా నేర్చుకున్నవారు, శాస్త్రమును బోధించేవారు. పరిసయ్య తెగ. శాస్త్రులు, పరిసయ్యులు అంటే ఆ రోజు సమాజంలో అత్యధిక స్థాయిలో ఉన్నవారు, సమాజం అంతటి చేత నీతిమంతులుగా, గొప్పవారుగా కొనియాడబడుచున్నవారు. వారు వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకుని వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నారు. ఇప్పుడు దైవ దృష్టి ఎలా ఉందో చూడండి, దేవుని ఆలోచన ఎలా ఉందో చూడండి. దేవుడు ఎవరిని పాపాత్ములుగా చూస్తున్నాడు? ఏదో దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడిగేద్దాం, దేవుణ్ణి మేము ప్రశ్నించేస్తాం, దేవునితో మేము వాదించేస్తాం, మా దగ్గర దేవుడు కూడా నిలబడలేడు అని చాలామంది మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ మాటలు బాగా వినాలి వారు, ఈ మాటలను నేర్చుకోవాలి వారు.
శాస్త్రులు పరిసయ్యులైన వారు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు తీసుకుని వచ్చి మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఈమెకు శిక్ష విధించాలి అని అడుగుతున్నప్పుడు ప్రభు ఏమంటున్నారో తెలుసా? ఈ మాటను ఇప్పుడు చదివారు కదా. ప్రభు ఏమంటున్నారు? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు. మోషే ధర్మశాస్త్రమును ఆయనేవి నిరాకరించటం లేదు, అయితే అసలైన అర్థాన్ని తెలియజేస్తున్నారు. మోషే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మాటల యొక్క అసలైన అర్థాన్ని తెలియజేస్తున్నారు. శాస్త్రులారా, పరిసయ్యులారా, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎంతమంది ఉన్నారో తెలుసా? శాస్త్రులు పరిసయ్యులలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆ మాట విన్న తర్వాత ఆమె మీద రాయి వేయటానికి ఎంతమంది నిలబడ్డారో తెలుసా? చూడండి, వాక్య భాగంలోనే చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వాక్యం. వారా మాట విని కొన్ని ప్రాచీన ప్రతులలో మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని కూర్చబడి ఉన్నది. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. ప్రభువు చెప్పినటువంటి ఆ మాటను విన్న తరువాత వారందరూ తమ తమ మనస్సాక్షి చేత గద్దింపబడ్డారు. అంటే ఆమెను శిక్షించటానికి అక్కడ నిలువబడి ఉన్నారు, కానీ ఒక్కసారి ప్రభువు చెప్పినటువంటి ఆ మాటను విని గ్రహించేసరికి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని ప్రభువు చెప్పగానే, నేను పాపము లేనివాడనా? తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇదిగో నేటి వరకు ఎన్నో పాపములతో నిండిపోయి ఉన్నవాడను. నా పాపములు నాకు మాత్రమే తెలుసు. లోకానికి నేను శాస్త్రిగా పరిసయ్యుడునుగా కనిపించవచ్చు, కానీ నా పాపములు నాకు మాత్రమే తెలుసు కనుక నేను నెమ్మదిగా ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది అనుకుని ప్రతి ఒక్కరూ కూడా ఒకని వెంట ఒకడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు, అంటే ఒకరిని చూచి మరొకరికి అప్పటి వరకు ధైర్యం ఉంది. ఒకడు వెళ్ళిపోతుంటే మరొకడు ఇంతటి వాడే వెళ్ళిపోతున్నాడంటే ఇప్పుడు నేనెందుకు ఇక్కడ అని ఒకరిని చూచి ఒకడు చల్లగా జారుకున్నారు. ఒకడు వెళ్ళిపోతుంటే మరొకడికి భయం వేస్తుంది, ఒకడు వెళ్ళిపోతుంటే మరొకడికి భయం వేస్తుంది. ఎందుకని? వారు చేసిన పాపములున్నాయి. పాపములు చేసినటువంటి వారు మనస్సాక్షి చేత గద్దింపబడ్డారు. అందువలన ప్రతి ఒక్కడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ అక్కడ ఉన్నది. ప్రియులారా, ఈ సందర్భాన్ని మీరు చక్కగా ఆలోచించగలిగితే దేవుని దగ్గరకు వచ్చి దేవునితో వాదించేవాడు ఎవడు? దేవుణ్ణి ప్రశ్నించేవాడు ఎవడు? చాటును మాట్లాడతారు పనికిరాని మాటలు, చాటును వ్రాసుకుంటారు పనికిరాని పుస్తకాలు. కానీ దేవుడు అడిగినప్పుడు, దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు దేవుని ముందుకు వచ్చి నిలబడి సమాధానం చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఆ రోజు యోబుకే అంత ధైర్యం లేదు. లోకమంతటికి యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు. దేవుడు కూడా ఒప్పుకున్నాడు యథార్థవంతుడు, నీతిమంతుడు అని. కానీ అంతటివాడు సైతము దేవుని ముందు మాట్లాడడానికి వీలుందా? అడుగుతున్నాడు దేవుడు. మాట్లాడగలవా? నా ముందుకు వచ్చి మాట్లాడగలవా? నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? నిన్ను నీవు నిరూపించుకోగలవా? నాతో నీవు సమఉజ్జీవా? లేదు తండ్రి, అంతా నీ కృప, అంతా నీ దయ, అంతా నీ కాపుదల అని యోబు దేవుని దగ్గర ఒదిగిపోతున్నాడు. ప్రియులారా, ఈ సందర్భాన్ని ఆలోచిస్తున్నటువంటి మనం మన జీవితకాలం అంతా దేవుని ముందు మనం ఎలా ఉండాలో మనకి అర్థం అవటం లేదా? ప్రతి సందర్భంలోనూ మనము దేవుని ఎదుట మోకాల్లోని మనలను మనమే దేవునికి ప్రతిష్ఠించుకొని ప్రోక్షించుకొని ఆయన చిత్తమును నెరవేర్చుటకు సర్వదా సిద్ధంగా ఉండాలి తప్ప దేవుని మీద ఎదురాడేటువంటి స్వభావం మనలో కొంచెం కూడా పుట్టకూడదు. నలుసంతైనా సరే ప్రారంభం కాకూడదు. అదే మన పతనానికి ప్రారంభం అవుతుంది. జాగ్రత్త. ఎప్పుడైతే దేవుని మీద మనం ఎదురాడాలి, దేవునిని ప్రశ్నించాలి అనేటువంటి భావన మనకు కలుగుతుందో అదే
మన పతనానికి ప్రారంభం. పాతాళ లోకమునకు అది తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ స్వభావం మనలను నరకములోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. కనుక అటువంటి ఆలోచనలు ఎప్పుడూ పుట్టనివ్వకుండా ప్రతి సందర్భమందు దేవునికి లోబడుతూ పరిశోధనాత్మకంగా ఉండాలి. కానీ దేవుడంటే అమితమైనటువంటి ప్రేమ ఉండాలి, దేవుడంటే అమితమైనటువంటి విశ్వాసం ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి బ్రతికింపబడతాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగానే జీవించును. నీతిమంతుడు విశ్వాసం మూలముగానే జీవించును. కనుక ఈ మాటల ద్వారా చక్కని జ్ఞానమును నేర్చుకున్న వారై దేవుని ఎదుట మీ ప్రవర్తనను ఎప్పటికప్పుడు సరిచేసుకునేవారుగా ఉండాలని, అలాగే దేవుని మీద ఎదురాడుతున్నటువంటి అనేక మంది ఉన్నారు కనుక అట్టి వారందరి బారి నుండి అమాయకులైన వారిని రక్షించే ప్రయత్నాలలో కూడా మీరు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడునైన మా కన్న తండ్రి, మీ ఎదుట ప్రతి మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉండాలో, ఎలా ఉంటే నిత్యత్వంలోనికి అడుగుపెట్టే అవకాశం ఉందో మీరు తెలియజేశారు. తండ్రి, మా స్థాయిని మాకు జ్ఞాపకం చేశారు. ఎల్లప్పుడూ తండ్రి మీ ఎదుట దీన మనస్కులుగా మేము జీవిస్తూ మీ చిత్తానికి లోబడుతూ సర్వ పరిస్థితులలో మిమ్మల్ని మెప్పించేవారముగా ఉండగలుగుటకు మాకు జ్ఞాన హృదయమును దయచేయండి. ఈ మీ మాటలు వినేటువంటి ప్రతి ఒక్కరూ ఈ మాటల చేత ఆదరింపబడి ఈ మాటలు వారి హృదయాలలో ఫలము తీసుకుని వచ్చి తండ్రి మీ కొరకు అనుకూలమైనటువంటి ఫలములిచ్చే చెట్లుగా వారు మారగలుగుటకు సహాయము చేయమని వేడుకుంటూ మేము జరిగించుచున్నటువంటి క్రీస్తు కొరకైనటువంటి పరిచర్య అంతటిలో మీరు మమ్మల్ని నడిపించుచున్నటువంటి మీ సహాయము కొరకు నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ అనేక ఆత్మలు రక్షింపబడుటకు వీలుగా తండ్రి మీరు ఈ పరిచర్యను దీవించమని వేడుకుంటూ ఈ ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.